భూములు మాకేనని మరలబడ్డ గానమా తిరగబడ్డ రాగమా. సరే ఉన్నారా ఏందన్నా స్పెట్స్ కొంచెం అట్లా సైడ్కి పెట్టినాం. ఇది స్టైల్. ఓకే సో ఇట్లా పెట్టుకుంటావా? వేసుకొచ్చి ఇట్లా తీసి స్టైల్ లాగా వేస్తే పెడతలేదు. వచ్చాడయ్యో స్వామి నింగి సుక్కలతో బడిగెత్తింది. మూడు మూడు నీకు ఒకటి అన్న ఇట్లా మూడు అన్నావు. ఇది ఇటు అంటే ఓకే. ఇది రెండు విధాలుగా ఉంది. దాచి పెట్టినా అదే నువ్వు వస్తా అని చెప్పినావు కదా, శేఖర్ అని వస్తే గిఫ్ట్ ఇద్దామని చెప్పి. ఏంది స్పెల్లింగ్ ఇదేంది? నేను పట్టుకొని చెప్తా. BOJ బ్లాక్ డాగ్. బ్లాక్ డాగో ఏమో తెలియదు నాకు. బ్లాక్ అంటే ఏంది? బ్లాక్ అంటే నల్లది. డాగ్ అంటే? డాగ్ అంటే కుక్క. ఇది కుక్క. GOG డాగ్. కుక్క అది బ్లాక్ డాగ్ అంటే ఇప్పుడు ఏం అర్థం ఎందుకు? నల్ల కుక్క తెల్ల కుక్క. శేఖర్ అన్న కొత్త పాట వచ్చిందంట, సో జాగ్రత్తగా వినండి. ఇయర్ బడ్స్ అయితే మస్తు పెట్టుకోండి. సో అన్న రైట్. శేఖరన్న దీవెన మా దేవుడన్న జనలుల్లో వచ్చినవన్న శేఖరన్న ఏడా ఉంటే నీదే అన్న శేఖరన్న. ఏ వీడియో చేయి ఆడికి పోతున్నా అంటే ఏం బర్త్డే వీడియో కావాలన్నా అంటాడు. అన్న ఎంత అమౌంట్ అంటే 500 అంట. అన్న నీ వీడియో అయిపోయా కథ. అంటే బండి పైన పోతప్పుడు కూడా పోరోలు మేము ఊకే శేఖర్ అన్న అని చెప్పి మొన్న ఏదో శేఖర్ అన్న కొడదామని చెప్పి ఏదో వీడియో వచ్చింది. ఆ వీడియో రాలేదు. శేఖరన్న కొడదామా కేవలం ఒకటే డైలాగ్ తోటి వైరల్ అయినా. ఒక్కసారి చెప్పా డైలాగ్ మళ్ళీ. అరే నేను పొద్దుగాల లేచి ఒక వీడియో కింద కామెంట్ వచ్చింది, అన్న శేఖర్ అన్న నీ వీడియోలు వస్తున్నాయి. శేఖర్ మంచిగా చెప్తున్నారా, నీకు ఎప్పుడైనా ట్రోల్ చేసినానంటే ఫస్ట్ చేసింది వాడే. అయినా నాకు అలాంటి కామెంట్లు కాదు, ఎన్ని రకాలుగా కామెంట్లు పెట్టినా శేఖర్ వీడియోలు దిగుతూనే ఉంటాయి ఇన్స్టాలో. శేఖర్ అన్న ఇప్పుడు మస్తు సంపాదించండు, ఫుల్ పైసలు ఉన్నాయని చెప్పాను. ఎవరండి? హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ యాంకర్ అని. సో ఈరోజు నేను ఒక ఇంటర్వ్యూ చేయబోతున్నాను అనమాట. సో ఇంటర్వ్యూ మాత్రం ప్రతి ఒక్కరు పూర్తిగా చూడాలి. సో ఇంటర్వ్యూ నేను సెకండ్ టైం చేయబోతున్నా. సో నాకు తెలిసి నా చరిత్రలోనే సెకండ్ టైం ఇంటర్వ్యూ ఇంతవరకు నేను ఎవరిని చేయలేదు. సో ఒక స్పెషల్ గెస్ట్ అనమాట. సో ఆ గెస్ట్ ఒక ఆస్కార్ లెవెల్ ఉంటుంది బ్రోది. సో ఆ గెస్ట్ని ఈరోజు మీ అందరికి ఇంట్రడ్యూస్ చేయబోతున్నా. సో ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరికి తెలుసు, సో ఇంట్రడ్యూస్ చేయాల్సిన అవసరం లేదు, వెల్కమ్ చేస్తే సరిపోతుంది. కానీ అన్న చూడు నేను ఏమేమి చెప్తావు అని చెప్పి ఒకటే అంటున్నావు. సో అన్న నమస్తే. నమస్తే. నమస్తే అనిల్. అన్న ఎట్లున్నావు? సూపర్ అన్న. బాగున్నావు. సో అంతా మంచిదేనా? అంతా మంచిది. కొంచెం డల్ అయినట్టుగా అనిపిస్తున్నావు అన్న? ఏం డల్ లేదు. డల్ ఎందుకైతే చెప్పు, హుషారుగానే ఉన్నా కదా. హుషారుగా ఉన్నారా? ఏందన్న స్పెట్స్ కొంచెం అట్లా సైడ్కి పెట్టినావు. ఇది స్టైలు. కొత్త స్టైలా? కొత్త స్టైల్. ఓకే సో ఇట్లా పెట్టుకుంటావా? వేసుకొచ్చి ఇట్లా తీసి స్టైల్ లాగా వేస్తే పెడతలేదు. ఇది అరే కనిపిస్తున్నాయి కళ్ళు. ఇవన్నీ అవి 4. 5 4 ఇవి 2 3 ఇవన్నీ 1 3 3 నీకు ఒకటి అన్న ఇట్లా 3 అన్నావు. ఇది 7 8 9 10 ఎన్ని 5 కనిపిస్తున్నాయి. అయితే కొంచెం కిందికి పెట్టుకోరా? ఎందుకు కనిపిస్తలేవా? కనిపిస్తున్నాయి. ఓకే అన్న. సో వియస్ అందరూ ఫస్ట్ ఇంటర్వ్యూ శేఖర్ అన్నది అయితే బీభత్సంగా వైరల్ అయిపోయింది. సో నాకు తెలిసి ఆ ట్రోల్స్ ఏందన్న, ట్రోల్ అదే 70-80 ట్రోల్స్ పడ్డాయి దాని మీద. ఇక ఆల్మోస్ట్ చూస్తున్నావు కదా నువ్వు ఇన్స్టాలో. ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ అదే కదా చెప్తున్నా కదా. ఇన్స్టాలో కూడా ట్రోలింగ్ అయింది, యూట్యూబ్లో కూడా, నీ ఛానల్ కూడా ట్రోలింగ్ అయిందా? అవుతుంటాయి. అరే అన్న ఏం పడ్డది? ఏం లే, పిల్లలు బాలాట ఆడుతున్నారు కదా, బాల్ ఎక్కేసిండు. ఇదేంది? ఏంది? బంతి. క్యాచ్లు పడతావా? క్యాచ్లు పడతా. పట్టదు సార్. ఎగ్గు అట్లా ఎగుతావు? ఎగ్గాలే, ఎగితే పడతారు. అరే చిన్న అరే ఇంత స్పాంటేనియస్ అయింది అంత స్పీడ్గా. మరి అంతే కదా. ఇప్పుడు నువ్వు నాకు ఎగ్గిన వాళ్ళు బంతి గురించి వెయిట్ చేస్తుండ్రు, వాళ్ళకి మనం ఇవ్వాల్సి వస్తుంది కదా. ఇచ్చేసిన మరి. సో అంటే ఆ ఇంటర్వ్యూ చేసిన తర్వాత అన్న మళ్ళీ నేను ఇంటర్వ్యూ ఎందుకు చేస్తున్నా అంటే, నిజంగా ఒకటి చెప్పాలంటే నా చరిత్రలో ఇంతవరకు నేను సెకండ్ ఇంటర్వ్యూ అంటే చేసిన ఇంటర్వ్యూ మళ్ళీ ఎప్పుడు రిపీట్ చేయలే. సో ఫస్ట్ టైం నీతోనే సెకండ్ ఇంటర్వ్యూ రిపీట్ చేస్తున్నా. అంటే చాలా మంది అడిగారు, అరే శేఖర్ అన్నతో ఇంటర్వ్యూ కావాలి, శేఖర్ అన్నతో ఇంటర్వ్యూ. కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టింటే నువ్వు నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నావు. ఓకే. సో చాలా మంది అడుగుతున్నారు అనమాట, ఎందుకంటే నీ ఫ్యామిలీని కూడా ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసి మన. అవును, నా ఫ్యామిలీది ఫస్ట్ నీవే చేసిన. హోమ్ టూర్ కూడా మనదే. సో అట్లా వైరల్ అయిపోయింది. ఓకే. సో శేఖర్ కోడంగల్ అంటే కొన్ని వాస్తవాలు నిజాలు చెప్పాలన్నా. అయితే ఓకే పక్క చెప్తావు కదా? షూర్. ఇట్లాను ఇట్లా అంటే ఏంది? ఇట్లా అంటే ఓకే. ఇది రెండు విధాలుగా ఉంది.
ఓకే అంటే మళ్ళీ నీళ్ళు తాగేది వాటర్ కూడా వస్తుంది. నేను అది చెప్దాం అనుకున్నా. ఇట్లా అంటే ఓకే, ఇట్లా అంటే ఇట్లా అంటే ఒకటి ఒంటెలు పోసాం, ఇదేమో వాటర్ తగ్గవు. ఇట్లా అంటే వాటర్, ఇట్లా అంటే ఇట్లా అంటేనేమో పైకి అంటేనేమో వాటర్, ఇట్లా అంటేనేమో కిందికి. స్పీడ్ అని వస్తుంది. స్పీడ్ అంటే రెండు విధాలుగా అవుతుంది కదా. వాటర్ ఇది అను వాటర్ అంటేనేమో ఇట్లా మళ్ళీ పోషకం, ఇట్లా మళ్ళీ తెచ్చుకం ఉంటుంది. ఓకే ఒకసారి స్పీడ్ అన్న అట్లా. ఇది దీనికి ఏమంటారు అంటే ఇట్లా కిందికి మనం పైకి వెళ్ళి తాగుతాం కదా, ఇప్పుడు కిందికి వెళ్ళి పోస్తున్నామంటే ఇది పోసేది కాదు. ఓకేనా ఫ్రెండ్స్, ఇది పోసేది. తాగుదాం పోస్తాం, తాగుదాం పోస్తాం, తాగి ఊగుదాం అనేది ఇవే. అరే అన్న తాగుదాం తాగి ఊదాం అన్నావు కదా, నీకు గిఫ్ట్ తీసుకొచ్చిన. ఏది గిఫ్ట్ తీసుకొచ్చిన? ఏమంది అవుతావు అన్న? నేనేం మందు తాగాను అనిల్, అదిగా గిఫ్ట్ తీసుకొచ్చినావు కరెక్టే. అది ఎట్లనో లాగా జరిగిపోయింది. ఆ రోజు కూడా గుర్తుపట్టేసిన, అది ట్రాఫిక్ తిన్నాను. ఓకే, ఎందుకంటే నేను తాగను కూడా. తాగవు? అది ఆల్మోస్ట్ కలిపేసిండ్రు వాళ్ళు. నేను ఆల్రెడీ చెప్పిన వీడియోలో. అన్ని దినాలు బంద్ చేసిన అనుకుంటా, గంటికి చుక్కకి ఇట్లా మైళ్ళు వస్తే అప్పుడే చెప్పేసిన. ఆ టాలెంట్ ఎడికెళ్ళి వచ్చింది. ఆ టాలెంట్ ఎడుకోళ్ళు వచ్చిందంటే మాకు గుర్తుంటాయి కదా. ఇప్పుడు కనీసం దాదాపు 2-3 నెలలు కాదు కదా బంద్ చేసి, మళ్ళీ 8 ఏళ్ళు అయింది. కనీసం ఇట్లా తాగాలంటే కూడా కానీ కొందరికి తొందరగా గుర్తు రాదు. నేను గుర్తు పట్టేసిన, వేదానే పరిచయం అయింది. అసలు టాలెంట్ ఎట్లా వచ్చిందని నీకు? అంటే స్మెల్ని బట్టి 8 సంవత్సరాలు థమ్స్అప్ లో ఉన్నా అనుకుంటా, మళ్ళీ గుర్తు పట్టేసిన. సూపర్ అన్నాను. మందు మా వాళ్ళు పక్కల వాళ్ళు మందు కాదు ఏంది, నేను తాగుతున్నా కదా శేఖర్ అని నన్నే కన్ఫ్యూజ్ చేస్తుండ్రు. అబ్బో, ఆయన నేను ఒప్పుకోలేదు, తెలియదు ఫుల్ డేంజర్ అని. ఆయనకు ఒప్పుకోలేదు. నేను ఆల్రెడీ కలిపిన వేదాన్ని, అది కాదు తప్పు కాదు అని ఒప్పుకోలేను. ఆయన నేను కలపలేను, నేను కూడా తాగుతున్నా. సరే, నువ్వు మందు అయితే తాగుతలేవు, అవునా కదా? అవును. మందు పేర్లు తెలుసా? మందు పేర్లు తెలుసా? అవును. చెప్పన్నా, నువ్వు తాగే బ్రాండ్ చెప్పు. తాగే బ్రాండ్ అప్పట్లో చీప్ కోటర్. నేను తాగే బండి అప్పట్లో ఇప్పట్లో కూడా చీప్ కోటరే. ఇప్పుడు కూడా చీప్ కూడా. జనరల్గా అంటే ఎప్పుడు వర్క్ చేసినాను కూడా ఎక్కువ రేటు పెట్టి తాగేవాళ్ళు లేరు. ఎక్కువ రేటు పెట్టి తాగేవాళ్ళు పైసలు ఉండే వాళ్ళే తాగుతారు. తక్కువ రేటు ఉన్నాను, ఎక్కువ రేటు ఉన్నాను, రోజు పని చేస్తుంటారు కదా వాళ్ళు చీప్ లిక్కరు ఉన్నవాళ్ళు, ఎంసీ డైటు, రాయల్ కేపు ఇవన్నీ తాగే వాళ్ళు ఉండరు. చాలామంది మాలాక రైతులాగా పనిచేసేటోళ్ళు చీప్ లిక్కర్ తాగుతారు. ఆ లిక్కర్ కూడా కల్తీ మందులు బేకార్ వస్తున్నాయి. ఇప్పుడు పూరా బేకార్ అయింది. కరోనా వచ్చినప్పుడు నుండి మందు వాల్యుయేషన్ అనేది దిగిపోయింది. తాగినావన్నా? ఎవరు ఇప్పుడా? అప్పట్లో తాగిన అనిల్, అప్పట్లో తాగి కొడంగల్లో మొత్తం లారీలు మొత్తం జామ్ అయిపోతున్నాయి. శేఖర్ గారు వస్తున్నా అంటే జామ్ అయిపోతాయి ఒక రేంజ్. అట్లాంటి బంద్ చేసినంటే నా ఆలోచన ఎట్లుంది చూడు. ఇప్పుడు కూడా తాగి మాట్లాడతాడేమో అనుకుంటారా, ఇప్పుడు తాగకం లేదు. ఎందుకంటే దాని నుంచి మనకు వచ్చే లాభమే లేదు. అవును, తాగుడు వేస్ట్ అంటావు. ఒళ్ళు ఖరాబు. తాగినప్పుడేమో దారా చూసుకుందాం, దాట తెల్లారినాక అర్రే దేవుడా అంటారు. తాగినప్పుడు 10 రకాలుగా మాటలు వస్తాయి. తాగి మంది దిగిపోయినాక అన్న నిన్న జర నేను మందా అంటే జర ఏమనుకోకండి, కాంప్రమైజ్ కాదు. అదే తాగకన్నా ముందుగా ఎట్లుంటావో తాగినాక కూడా అట్టే మాట్లాడు. బై నువ్వు తాగి తీసుమరలాక నువ్వు ఇంత చెటాకు తాగి ఇంత వదులుతున్నా కాదు కదా. ఎదటోని మనిషి పాయింట్ డిసప్పాయింట్ చేయరాదు కదా. అవును, తాగింది గింతే, ఒళ్ళేది గింత, అది తప్పు. అంటే అప్పట్లోనే శేఖర్ అని వస్తుందంటే అంత జరిగిపోతున్నా మొత్తం. మా కొడంగల్లో కూడా పోయి అడిగి తెలుసుకో, వీడు అప్పుడు తాగేటప్పుడు ఎట్లుంటుండే ఏందనేది వివరాలు కనుక్కో. ఆల్రెడీ టక్కటక్క చెప్పేస్తారు. దాంట్లో ఎవరు ఎప్పుడు తప్పు లేదు, నిజం లేదు, అన్ని చెప్తూ ఉంటారు నా విషయంలో. అంటే కొట్టిన తాయి కొట్టుక మేంలే మొత్తం ఇట్లా పోతుంటాం కదా, కొడంగల్ పోతున్నాం తాగి కొట్లాడకం ఇప్పుడు ఏం లేదు. నన్ను చాలా మంది తాగుతుంటే నేను నా వద్దకు వస్తుంటే, నేను అప్పుడు పుల్లు వరకు నాకు ఓండాశ్వరంలో పైసలు ఇట్లా తీసి ఇస్తుంటే తాగడం. ఎంత పెడతా పైసలు? ఎంత పెడుతుండే తాగినప్పుడు? నెల నాకు 1 మంత్ శాలరీ 15,000 వస్తుండే. నెలకు 15,000, మినిమం 5-6 వేల మందికే పెడుతుంటే నేను. అటువంటి బంద్ చేసిన అంటే ఒక రేంజ్ తోటి బంద్ చేసిన. ఎందుకంటే ఇప్పుడు నీకు ఆల్రెడీ తెలుసు మన ఫ్యామిలీ ఇంటికాడికి వచ్చినావు ఇట్లా సంగతి ఇట్లా అనేది. ఇప్పుడు నేను అన్ని బాధ్యతలను మొత్తం నా పైన, ఏం చేసుకున్నా ఏం తీసుకున్నా ఉంటే నా పైన. దాంతో నేను బంద్ చేసిన. మొన్న నువ్వు కూడా ఇప్పుడు ఇంతకు ముందు కూడా నువ్వు 2 నిమిషాలు నువ్వు కూడా అన్నావు అన్న తాగి మాట్లాడదాం అది దానికి కాదు, అది బంద్ చేసినట్టు చెప్పిన. బంద్ చేసినావు. సరే, ఇప్పుడు మనం ఈ టాపిక్ మాట్లాడుతున్నాం కాబట్టి, సో నీకోసం మందు తెచ్చినా అని చెప్పినా కదా. సో ఈ మందు ఉందా? ఈ మందు నేను కొని నెల అవుతుంది, దాచిపెట్టిన. అదే నువ్వు వస్తా అని చెప్పినావు కదా, శేఖర్ అని వస్తే గిఫ్ట్ ఇద్దామని చెప్పి. సరే, నువ్వు తాగనంటున్నావు కాబట్టి మరి చూడు, మరి నీ ఇష్టం. బ్లాక్ డాగ్ ఇది. వద్దు, బ్లాక్ డాగ్ ఉండని పవర్ఫుల్ మందు నేను తాగమంటావు. తెలుసా ఈ మందు అసలు నీకు? ఆ మందు పేరే తెలియదు నాకు. ఇప్పుడే వస్తున్నా. ఎప్పుడు ఏంది స్పెల్లింగ్? ఇదేంది? కళ్ళు కనిపిస్తున్నాయని చెప్పి కళ్ళు కనిపిస్తలేవు దూరం నుంచి.
కనిపిస్తలేవు. అదేం స్పెల్లింగ్ కనిపిస్తలేవు చూడు, దగ్గర చూడు ఇక్కడ నేను చూసి చెప్తా. అట్లా ఇప్పటిదాకా ఏమన్నావు? నేను అద్దాలు పెట్టుకున్నప్పుడు నేను వెనకాల కనిపిస్తున్నా అంటే కనిపిస్తున్నా అని చెప్పిన. నాకు గుర్తుంది, గ్రేట్. అదే ఇక్కడ నేను పట్టుకొని చెప్తా. BLACDOG ఇది స్పెల్లింగ్ ఒకటే తెలుసు నాకు. ఇది మందు గిందు తెలివాయి. మొత్తం ఏమవుతుంది? అది ఏమవుతుంది తెలియదు. బ్లాక్ మందో గీప్ మందో మాకు తెలియదు. అది BLACకి ఏంది? BLAG BOG సరే ఇట్లా పెట్టు, బాటిల్ ఇట్లా పెట్టు, పెద్దగా పట్టుకో. అట్లా కాదు, ఇట్లా అవార్డులు తీసుకున్నావు ఎప్పుడైనా? అవార్డులు తీసుకున్నా. బ్లాక్ డాగ్ అని కనిపిస్తుంది ఇప్పుడు. అది చదువుతా, మంచిగా చదువు. అదే చదువు ఒకసారి. BLACKDOG ఏమవుతుంది? స్పెల్లింగ్ తెలివాయి. నేను అప్పుడు కూడా చదువుకునేది, ఇప్పుడు అక్షరాలు కూడా చెప్తున్నా అంతే. అర్థమైందా? నేను చదువుకునేది మందు, బ్లాక్ డైమండ్, గిలిప్ డైమండ్ ఇవన్నీ తెలివాయి నాకు. బ్లాక్ డైమండ్ కాదు, బ్లాక్ డాగ్ ఏమో తెలివాయి నాకు. బ్లాక్ అంటే ఏంది? బ్లాక్ అంటే నల్లది. డాగ్ అంటే కుక్క. ఇది కుక్క. GOG డాగ్. ఏమైతే ఏంది? అయ్యా ఇజ్జత్ పోతుందా? డాగ్ అంటే ఏంది? GOG డాగ్. జీవి కాదు అది. అదే నేను కుక్క స్పెల్లింగ్ చెప్తున్నా. ఇప్పుడు అది డాగ్ అంటే ఏంది? డాగ్ అంటే ఏంది ఏమో తెలియదు. కుక్కనే కుక్క తెలియదు నాకు. అర్థమైంది? కుక్కని ఏమంటారు? కుక్కని అదే కుక్కని అంటున్నా. GOG డాగ్. అదేముంది? ఇది DOG ఉంది. ఏమైతుంది? దానికి దీనికి డిఫరెన్స్ ఉంది కదా. కుక్క స్పెల్లింగ్ చెప్పు ఒకసారి. GOG డాగ్. ఇదేమో DOG ఉంది. అందుకే చెప్తున్నా, ఇది నాకు అలవాటు లేవు. సరే పోనీ అన్న, వాస్తవంగా చెప్పాలా? DOG డాగ్ స్పెల్లింగ్ తప్పి చెప్పినావు. DOG డాగ్ అవుతుంది. అది బ్లాక్ డాగ్ అంటే ఇప్పుడు ఏం అర్థమైంది? బ్లాక్ డాగ్ అంటే మందుదేమో పేరు. నల్ల మందు. నల్ల కుక్క, తెల్ల కుక్క. అది ఓకే అన్న. సో ఇస్తావా, తీసుకెళ్తావా? తీసుకో. ఓకే, వద్దు కదా, నాకు అవసరం లేదు. మనసులో ఒకటి బయట ఒకటి. ఏం లేదు అని నాకు ఆల్రెడీ బంద్ చేసిన. వద్దు, నీ ఇష్టం అన్న. ఇంత మంత్ వద్దు. సరే ఇది పక్కన పెడితే, పోయినసారి నా ఇంటర్వ్యూలో ఒక మాట అన్నావు. ఏంది? రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు? ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి? మన రాష్ట్రనా? మన రాష్ట్ర కాదు. మన రాష్ట్రాలు అయితే తెలంగాణకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆంధ్ర సీఎం ఎవరు? ముఖ్యమంత్రి ఎవరు? ఆంధ్ర సీఎం జగన్మోహన్ రెడ్డి. జగనా? పవన్ కళ్యాణ్ ఎవరు? పవన్ కళ్యాణ్ ఏమో ఇప్పుడు ఎలక్షన్లు చేసిండు కదా, అందుట్లో మనం వాళ్ళు ఎంత వీళ్ళు ఎంత మనకు తెలియదు కదా. ఇప్పుడు వాళ్ళకి పోయి గెలిచినమాట మనం చూడలేం కదా. ఇప్పుడు తెలంగాణ నుంచి అయితే మన రేవంత్ రెడ్డి ఎట్లయితున్నాడు? ఏ ఊరు వాసి రేవంత్ రెడ్డి? కొడంగల్. నా ఇంటర్వ్యూలో ఏం చెప్పినా గుర్తుందా? ఏం చెప్పిన? కొడంగల్లో రేవంత్ రెడ్డి ఫేమస్, యువశేఖర్ ఫేమస్ అంటే ఏం చెప్పినావు? ఏం చెప్పిన? యువశేఖర్ ఫేమస్ అన్న. అవును, నిజంగా ఫేమస్. అవును. రేవంత్ రెడ్డి తర్వాత నేనే. రేవంత్ రెడ్డి తర్వాత ఆల్మోస్ట్ ఎట్లున్నదంటే, ఇప్పుడు పదవి నుంచి మొన్న కూడా చెప్పిన ఇంటర్వ్యూలో, వేరే ఇంటర్వ్యూలో మొన్న కూడా చెప్పిన, అతను పదవి నుంచి ఎరకా చేసింది వరకు కొడంగల్ ఉంది. యూత్ తరపు నుంచి మనం ఎరకా చేసిన వరకు మొత్తం పేర్లు ఎరకా చేసిన శేఖర్ అంటే యువశేఖర్ కొడంగల్ అని అక్కడ పేరు వస్తుంది. రేవంత్ రెడ్డి ఎట్లున్నదో మనది కూడా అంతే ఉంది. సేమ్ ఉంది, ఈక్వల్ ఉంది. ఎందుకంటే వాళ్ళు పార్టీ తరపు నుంచి పోరాడిండ్రు, పోతున్నారు, వస్తున్నారు. మనం ఏం చేసినాం, సోషల్ మీడియా నుంచి మన పేరు ఎంతవరకు వస్తున్నది ఏందనేది మనం చేసే వీడియోల ద్వారా కొంచెం కొద్దిగా ఎరకైపోయింది. మరి అంత ఫేమస్ ఎట్లా అన్న? యూత్లో ఏడవైనా యువశేఖర్ అన్న జిందాబాద్ అనుకుంటే ఏది అంతగానం ఎట్లా సంపాదించారు? అంతగానం ఎట్లా సంపాదించినాం అంటే ఆల్రెడీ తెలుసు. ఒక మనిషి ఎదుగుతున్నప్పుడు ఇక కామెంట్లను బట్టి అది బట్టి నీ నోట్లు అది, నీ నోట్లు ఇది అవన్నీ కామెంట్లు చూస్తున్నావు కదా. అరే నీ తొరి పనులలో అది అన్నీ ఇవి అనేది ఏమవుతున్నది అంటే తెలుసా, మనిషిని విషయించడానికి కాదు, ఆ కామెంట్లతోటి మనం ఆ కామెంట్లు పట్టుకొని తిట్టడం. నేను ఎందుకు తీరుతున్నాను, వాళ్ళు ఎందుకు పెడుతున్నారు కామెంట్ అంటే, ఒక మనిషి కరెక్ట్ రీల్స్ చేసేటప్పుడు, ఏదన్నా చేసేటప్పుడు వానికి ఉన్నదేమో నెత్తి ఉన్నదో ఎట్లనో బోల్రాడి లక్ష ఇట్లా చేసి 1,20,000 మా ఫాలోయింగ్ తెచ్చుకున్నా. కిందవాడి మీనవాడి దొలరాడి టాలెంట్ తోటే. అస్వన్ టైంలో వాడు హెల్ప్ ఇంకా అన్న ఈ స్టెప్ వద్దానా ఊకే వస్తున్నా స్టెప్ మార్చేయి కొన్ని చెప్తే మనం కొన్ని కొత్తగా చేస్తాం. ఆల్రెడీ నేను ఏ వీడియో చేయి ఆడికే పోతున్నాయి అంటే ఏం లాభం? ఆడికే పోతున్నాయి. అరే మళ్ళీ మొత్తం ఫుల్ ఫామ్ చెప్పాలన్నా ఆడికే పోతున్నాయి. ఎందుకంటే అది అలసైపోయింది అనిల్. అది ఇప్పుడు చదువుకున్నోడే ఆడికే. కనీసం యువశేఖర్ తోటి 2 నిమిషాలు మాట్లాడదామంటే ఫోన్లో కూడా బర్త్డే వీడియో కావాలన్నా అంటాడు. అన్న ఎంత అమౌంట్ అంటే 500 అంట.
అన్న నీ వీడియోలో అయిపోయా కథ. ఫోన్ కట్టు. ఫోన్ కట్టు కాదు, ఆల్రెడీ ఓడే కట్ చేస్తాడు. అట్లా వస్తున్నది. కనీసం కానీ 2 నిమిషాలు అన్నతో నిదానం మాట్లాడుకుంటా. నేను కావాలని నేను లేపుతలేరు అంటారు ఫోన్లు. ఫోన్ లేపుతలేమంట. నేను లేపుతలేరు అంటారు. నాకేం పట్టని చెప్పు ఫోన్ లేపడానికి. ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు నువ్వు వచ్చినావు, అంత దూరంకి వెళ్ళి నువ్వు వచ్చినావు నా వద్దకి, ప్రేమతోటి పిలిస్తేనే కదా ఎవరైనా ఫస్ట్ మాట్లాడినా అన్న యువశేఖర్ అలా వీడియోలో అంటే రెస్పాన్స్ ఏమి ఇవ్వాలి నేను. అవును. అదే విధంగా అన్న గిట్లా చేయనా, గిట్లా చేయనా ఊకే రేపు మాట వింటావా? మరి వింటాం కదా. ఇంకోటి శేఖర్ అన్న కోసం ఏమో అంటారుగా, ఇంకోటి కోసుకుంటున్నారు. నువ్వు ఎప్పుడైనా సరే ఎప్పుడు ఫోన్ చేసినా ఈ 2 ట్రాఫిక్లు మాత్రం కంపల్సరీ వస్తున్నాయి. మొన్న వీడియో వస్తున్నాయి నీకోసం నేను చేసుకుంటా అనేవి ట్రాఫిక్ కంపల్సరీ వస్తుంది. ఎందుకు వస్తున్నాయి అంటే చిల్లర ఎక్కువైపోతుంది నా పైన, పగాలు కోపాలు పెంచుకుంటున్నారు నీ పైన. నేను చేసే వీడియోలు నాకెందుకు వస్తలేదు ఆలోచన, యువశేఖరే చేస్తాడు అన్నీ, మేమెందుకు చేస్తలేము. మీరు కూడా చేయండి, నాకేమున్నది. నేను చేసేది పబ్లిసిటీ చేస్తున్నాం. పబ్లిక్లో పోయి అరే నాకు ఇట్లా ఇస్తలేదు పోయి నేను అడుగుతున్నానా, నా నెత్తిలో ఏమొస్తుందో అదే చేస్తున్నా కదా. నీకు వచ్చి అరే గీత నాకు అర్థం అయితే లేదు, అరే ఇట్లా పైసలు వస్తాయంటారా నాకు ఎట్లా నేను అడుగుతున్నానా. నేను ఏది చేసినా ఆడనే ఉంది, నేను ఏది చేసినా దాంట్లోనే ఉంది. బాధ అనిపిస్తుంటుంది. మరి బాధ అనిపిస్తుంటుంది. అయినా బాధ తట్టుకోకుండా నేను ఏం మళ్ళీ ఎట్లా అట్లే ఉంటా. మళ్ళీ తెలుసా మస్తు బాధలు ఉన్నాయి అయితే శేఖర్. బాధలు కాదు, ఇంతంత బాధలు కాదు. ఈ దీంట్లోకి రావాలంటే టిక్ టాక్లో నేను ఫేమస్ అయిపోతుంటే నేను 3 నెలలు టిక్ టాక్ చేస్తే బంద్ అయిపోయింది. దాంట్లోనే మా చుట్టుపక్కల మా ఊళ్ళకి సగం మైండ్కి ఎక్కలేదు తెలుసా. నేను ఏమైపోతా అంటే నేను అనుకుని అంటే బండి పైన పోతప్పుడు కూడా పోరోలు మేము ఊకే శేఖర్ అన్న అని చెప్పి మొన్న ఏదో శేఖర్ అన్న కొడదామని చెప్పి ఏదో వీడియో వచ్చింది. ఆ వీడియో రాలేదు, శేఖర్ అన్న కొడదామా ట్రోలింగ్ వీడియో వచ్చి అది అన్నా చందు అన్నా నీకోసం నేను చూసుకుంటానే అన్నాడు అదే వీడియో. నీపైకి ఎప్పుడు దాడికి ప్రయత్నించలేదు, ఎవరు కొట్టడానికి రాలి ఎప్పుడు నేను. ఎవరు ఎందుకు వస్తారు అని ఎవరు ఎందుకు వస్తారు, ఎవరన్నా తప్పు చేస్తే ఎవరన్నా తీసుకొచ్చి మనం లాగితే అరే వాడు ఎందుకు అడిగితే మనతో తెచ్చుకొని తింటే అది దానికి ఉడతారు. దాడి ఎట్లయితుంది అంటే కాంప్రమైజ్ అయ్యేది మాట్లాడేది వేరు, నువ్వు రౌడీజం చేసేది వేరు. ఇప్పుడు ఇన్స్టాల్లో ప్రతి ఒక్కరు నిజాయితీగా చేసేటోళ్ళు ఎవరు లేరు. ఎందులో ఇన్స్టాగ్రామ్లో నిజాయితీ చేసేటోళ్ళు ఎవరు లేరు. అందరు దొంగ వీడియోలు వైరల్ అవుతాయి. మరి వైరల్ అయినా కదా మరి కాలేనంటున్నానా. కేవలం ఒకటే డైలాగ్ తోటి వైరల్ అయినా. ఒక్కసారి చెప్పా డైలాగ్ మళ్ళీ. అరే నేను పొద్దుగాల లేచి ఒక వీడియో కుండా కామెంట్ వచ్చింది, అన్న యువశేఖర్ అన్న నీ వీడియోలు వస్తున్నాయి, అరే పాల్తుగా ఏం రా అరే ఈ కూటాన్ని ఎత్తింది బే, ఇలాంటి కొడుకులని ఏమన్నా లేదు తెలుసా, శాతాగాని కొడుకులు అంటారు. ఈ డైలాగ్ మొత్తం దేశం అంతా పోయింది. 10 నిమిషాలు మాట్లాడు, లాస్ట్కు ఎమ్మెల్యేలో ఎవరైనా ఉండాలి శాతాగాని కొడుకు డైలాగ్ ఇట్లా వదిలేస్తున్నారు. ఆటోమేటిక్ యూస్ అయిపోయింది. అది రాజకీయ నాయకులు కూడా ఎక్కువ వాడుతున్నట్టు అన్ని వాడుతుంటారు. మరి వాయిస్ పెట్టేస్తుంటారు కదా. మొన్న మన రేవంత్ రెడ్డి అరే ఒక మనిషి ఎదుగుతుంటే ఎదుగని రారా ఒక మనిషికి సపోర్ట్ చేయాలి, దానికి కూడా పెట్టిండు వాయిస్. మోడీ కూడా పెట్టిండు. అట్లా పెట్టేడుకుంటా ఇంకా నాకు ఈ డైలాగులు అయిపోయినాయి, పాత అయిపోయినాయి, కొత్త ఏం ఆలోచన చేస్తే కామెంట్లో మనం చేస్తే చెప్తారు. అట్లా కూడా ఉంది టాలెంట్ చెప్తారు. మరి ఇప్పుడు కామెంట్లు అన్ని అవే కొత్త కూడా డైలాగులు వస్తాయి. ఇప్పుడు గోడ మీద గిడక బొడ్డన్నా దొరకడు ఒట్టి పైన మన లేలీల పడ్డ రాజు డేజర్ స్మైలీ రాజు భయపడ్డావంట. ఎవరు భయపడలే, నేనే ఉనికిపించిన. భయపడ్డావంట, నేనే ఉనికిపించిన. అరే పాలతి కొడుక అరే ముందుగా ఫ్యామిలీ తీసుకొని నేనే ఉనికిపించినవని విజయ్ గారు చూసి పరిశాన్ అయింది తెలుసా. నువ్వు భయపడ్డావంట, దమ్ముంటే నా కాడికి రా అంటుంది. మరి నా కాడికి రావని దొరికొచ్చేదంటే ఇప్పుడు ఇంటర్వ్యూకి చూపెడుతుంటే యువశేఖర్ పవర్ చూసినా ఎట్టుందా బాడీ రాజు. ఎవరిది రాజుకి ఇట్లా ఎన్నికలంటే అయిపోయినా బాడీకి శానికి కాదు, ఇక దిమాగ్ కావాలి మాట్లాడడానికి. చూస్తావా రాజు డేజర్ స్మైలీ వీడియోలో? ఏం చూస్తా, పోయింది ఉంది ఐడి లేదా ఏడుంది. ఇట్లా యాక్టింగ్ ఎట్లా చేస్తాడు, ఏమే చేస్తాడు యాక్టింగ్. యువశేఖర్ మంచిగా చెప్తున్నారా, నీకు ఎప్పుడైనా ట్రోల్ చేసినానంటే ఫస్ట్ చేసింది వాడే, నాకు ట్రోల్ చేసింది వాడే. ఏ వీడియోలో ఇంటర్వ్యూలో తీసుకునేటప్పుడు ఎవరికి ఇంటర్వ్యూ ఇచ్చింది కదా, యువశేఖర్ తెలుసా నీకంటే తెలుసు వాడు ఒకడు అన్నాడు. అదే దాని నుంచి నాకు కోపం వచ్చింది వాడి మీద. నేనేం వాడేమంటాడు అన్న నా వీడియోలోకి వచ్చిందన్న నేను పెట్టినంట కామెంట్ నేను పెట్టినంట. కాంప్రమైజ్ అయిందా? మరి కాంప్రమైజ్ కాలేదు, ఇంకా కాంప్రమైజ్ అయ్యే సమస్యనే లేదు. ఎందుకు లేదాను డైరెక్ట్ నీ ఇట్లా నువ్వు ఎట్లా కూర్చున్నావు ముందలా కూర్చొని మాట్లాడాలి. మొన్న మా ఉంది ఇవన్నీ 4 ఒకట్లు పెట్టి వాడిని తీత కాంప్రమైజ్ చేసినానా, 4 ఒకట్లు పెట్టి ఎవరా చదువురాను కూడా అన్నాడు, వాడు నాకు చుట్టమే అవుతాడు. ట్రెండింగ్ స్టార్ ఊషీబాయ్ ట్రెండింగ్ స్టార్ అంట. ఊషీబాయ్ ట్రెండింగ్ స్టార్ వస్తే తప్పుకొచ్చినానంట. నాకు మా ఇంటికాడ ఇంటర్వ్యూలో బాగా వేసుకున్నాం వాడిని. తప్పుకో యువశేఖర్ నడవదు ట్రెండింగ్ స్టార్ వచ్చింది మరి అనలేదా? అట్లా పెట్టాకరా పెట్టేది పబ్లిసిటీ. అవును నీ కొడుకు అవుతాడంట.
మాకు రిలేషన్ ఈమె మా భార్య నుంచే. మా చుట్టాలు కావాలా అంటే ముందు తెలుసా? ముందు తెలియదు నాకు. ముందు మద్దులరా నేను ఒకటి టీ పాయింట్ హోటల్ ఓపెనింగ్ చేయడానికి పోయినా. అప్పట్లో కూడా నాకు ఫేమ్ ఉండదు. అప్పుడు కూడా బాగానున్నా, నేను ఇన్స్టాగ్రామ్లో చేసుకుంటా బాగానున్నా. అప్పుడు ఏమైంది, ఒక బబ్లు అనే అబ్బాయి నారాయణపేట రోడ్లో టీ పాయింట్ హోటల్ ఓపెన్కి నన్ను పిలిచిండు గెస్ట్గా. పోతే ఆ రోజు అన్న నేను ఫోటో అడిగినా నాకు ఫోటో ఇవ్వలేడు, పాల్తు కొడుకులు అది ఇది అన్నాడు. అంటే పాల్తు కొడుకులు అనాలని ఏమలేను. ఒక మనిషికి నిజాయితీ మాట్లాడేటోళ్ళు ఎవరిని నమ్మరు, ఆల్తు పాల్తు మాట్లాడితేనే నమ్ముతారు. అయితే లేదురా ఇయ్యలేనురా అంటే నేను చెప్పిన. చెప్తే ఆ రోజు వేదానికి చెప్తున్నాడు అదే. అవన్నీ 96 మాటలు ఇడిచిపెట్టరా. అతన్ని ఓ కడుపు అన్నాడు, అమ్మ అన్నాడు, ఏదన్నాడు, బయట పడ్డాడు. ఇప్పుడు నీ ఏజ్ ఎంత అంటే నీ ఏజ్కి నా ఏజ్కి చాలా డిఫరెన్స్ అంటే అని చెప్పిన. అట్లా కాంప్రమైజ్ అయ్యారమ్మా? కాంప్రమైజ్ నాకు వాడే అయ్యిండు, సారీ కాక అన్నాడు నాకు. అదే ఓకే రా అని చెప్పిన. సరే పో అన్న. మరి అంతే కదా, మరి ఏమన్నా చెప్పు. అసలు నిజంగా చెప్తా, ఆ స్మైల్ చూస్తుంటే అసలు వేరే లెవెల్ అనిపిస్తుంది అన్న. నిజంగా చెప్పన్నా, ఎంతమంది అమ్మాయిలు నీకు ప్రపోజ్ చేసారు? ఎవరికి నాకు ఎవరు ప్రపోజ్ చేయలేదు. ఏంటి? నాకు అమ్మాయిలు ఎవరు ప్రపోజ్ చేయలేదు. ఎందుకంటే నేను అమ్మాయిలతోటి పట్టించుకోలేదు. ప్రపోజ్ చేసినా చేసుకోకుండా మనం ఒక దారి చెప్పినాం, కానీ ఇది నాకు కావాలి అది నీకు కావాలి లేదు. అది ప్రపోజ్ చేయలేదు ఎవరికి చేయలే. చేస్తే యాక్సెప్ట్ చేస్తావా? చెయ్యను అంటే. ఎందుకు చేయలే? చేయవా? చేయను. ఎందుకు చేయవు అంటే ఎందుకు చేయలే? దాంట్లో ఏముంది, నా వైపుకి ఏముంది, దానికి ఉన్నది అదే, నా వైపుకి ఉన్నది అదే. అందుకే లవ్ చేయను అంటావు. ఒకరు వచ్చినాక మళ్ళీ 10 మంది చేయడానికి మనం మనుషులమా? గాడిదిమే. ఏదో మ్యారేజ్ చేసుకున్నా మ్యారేజ్ వారి అక్కడికే ఉంటుంది, కానీ పెళ్లి చేసుకోకన్నా ముందు అంటున్నా. పెళ్లి చేసుకోకన్నా ముందుగా కూడా లేకుండే అనిల్. లేదా నీకు? పెళ్లి చేసుకున్న కన్నా ముందుగా లవ్ ఇవి లేకుండే మాకు. ఎందుకంటే మేము చేయలేదు. ఎందుకంటే మీకు ఆల్రెడీ తెలుసు నీకు, నేను ఇట్లా పోతే చేసుకుంటా పోతే బాగాలేకుంటుంది. ఇంటి పరిస్థితుల వల్ల నేను ఎవరిని ముట్టుకోలేదు, ఎవరిని చేయలే. నా మ్యారేజ్ తర్వాతనే. ఏం చేయలే అంటే మా డౌట్ వస్తుంది. ఏం చేయలే అంటే ఏం డౌట్ వస్తుంది? డౌట్ రానికి మొగోళ్ళు అంటున్నా కదా. నువ్వు మొగని అంటున్నావు, మరి ఏం చేయలే? ఏం చేయలేదు అంటే ఆ డౌట్ వేరు ఈ డౌట్ వేరు. ఏం చేయాలంటే కూడా నేను కారణం చెప్తా, ఆల్రెడీ చెప్పినా. చెప్పు. నాకు కామెంట్లు పెట్టేటప్పుడు చెప్పిన ఆల్రెడీ బూత్ మాట నేను ఒకటి వాడినా. పెళ్లి తర్వాత ఎట్లా చేస్తావారంట నేను వాడినా. ఒక డైలాగ్ వాడినా తెలుసా? చెప్పొకసారి. ఒక డైలాగ్ వచ్చింది అనిలాడా, ఈ తర్వాత ఏం చేస్తావరా నా కోసం కోసుకుంటా ఏడబెడతావా అని చెప్పలేదా డైలాగ్. అందుకే చెప్తున్నా డైలాగ్ మ్యూట్ చేసుకుంటా. ఏమొద్దు అంటే భయపడుతున్నావు? భయపడకం ఏం లేదు, చెప్పిన ఆల్రెడీ డైలాగ్లు ఉన్నాయి అవి. సరే, డైలాగ్లు మీ ఓన్ టాలెంట్ తోనే డైలాగ్లు వస్తాయి. పాటలు కూడా మనం వాడిన పాట ఫుల్ వైరల్ అయింది. అవును, అప్పుడు వాడిన పాట. కొత్త పాట ఏమన్నా నేర్చుకున్నావా? సూపర్ పాట. ఏం పాట పాడాలి? నేర్చుకున్నా అంటూ మళ్ళీ ఏం పాట పాడాలి? పాడతా. ఆడతావా? అప్పుడు ఆ పొద్దు ఏం పాట పాడినా? పొడుస్తున్న పొద్దు మీద. కాదు పవన్ కళ్యాణ్ పొడుస్తున్న పొద్దు వాడినావు, సుస్వాగతం వాడినావు, ఇంకా వేరే సాంగ్ కూడా వాడినావు. వేరే సాంగ్ ఏం పాడలేను, ఇప్పుడు వేరే సాంగ్స్ వాడతా. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మన అనిల్ కొత్త సాంగ్స్ వాడమంటాడు. నేస్తమా ఇద్దరి లోకం ఒకటే లేవమ్మా, అందుకే నా కన్నులతో లోకం చూడమ్మా, నీ గుండెలోన నీ ఊపిరుంటే ఊహల రెక్కల పైన ఊహించే లోకం ఒకటే, చూపులు ఎవ్వరివైనా చూపించే లోకం ఒకటే, నేస్తమా ఇద్దరి లోకం ఒకటే లేవమ్మా, అందుకే నా కన్నులతో లోకం చూడమ్మా. ఓకే. సో వ్యూయర్స్, చిన్న డిస్టర్బెన్స్ వల్ల మనం లొకేషన్ అయితే చేంజ్ చేసినాము. ఎందుకంటే ఇంట్రెస్టింగ్ ఇంటర్వ్యూ కాబట్టి, సో ప్రతి ఒక్కరు చూస్తారు కాబట్టి మిమ్మల్ని డిస్టర్బెన్స్ లేకుండా క్లియర్గా ఇంటర్వ్యూ వినిపిద్దామని చెప్పి కూడా స్పాట్లో లొకేషన్ చేంజ్ చేసినాం అనమాట. స్పాట్లో లొకేషన్ ఎందుకు చేంజ్ చేసినామంటే, యువశేఖర్ ఇంటర్వ్యూ చూస్తే ప్రతి ఒక్కరికి ఎట్లుంటుంది అంటే తెలుసా, గజ గజ అంట. గద కాదు, నవ్వే నవ్వాలి అంటే ఆ లొకేషన్ చేంజ్ చేసినందుకు కూడా చూడకం కాదు, చూడాలి. సెకండ్ ఇంటర్వ్యూ అనిల్ నాతో ఇంటర్వ్యూ చేస్తున్నా అంటే ఎట్లా యాక్టింగ్ చేసిండు ఏంది అనేది కూడా మీరు చూడాలి. అందుకే లొకేషన్ చేంజ్ చేసినాం. లొకేషన్ అంటే నేను ఇంగ్లీష్లో కాదు చెప్పవలసి వస్తా, కానీ స్థలం చేంజ్ చేసిన. ఏంటది? లొకేషన్ అంటే కాదు చెప్పవలసి వస్తుంది. నాకు ఇంగ్లీష్లో ఫీలింగ్ కూడా రావు. లొకేషన్ అనేది ఒకటే, నేను తెలుగులో చెప్తా. ఆడికి వెళ్ళి జాగా గిడికి మార్చిన అంతే. జాగాని ఎట్లా మారుస్తావు? వీడికి జాగాని ఎట్లా మారుస్తావు అంటే ఇక్కడ మంది చేస్తుండ్రు కాబట్టి గిడికి వచ్చిన మనమే జరిగినాం. మరి జాగాలు మార్చినామంటే మన ప్లేస్ కాడికి మనం వచ్చినాం. మన ప్లేస్ ఇంటర్వ్యూ తీసుకుని మన ప్లేసే. ఓకే, మనదే. ఓకే, అంటే ఇప్పటిదాకా అదే మా కెమెరామ్యాన్స్ మైక్ చెక్ చేస్తుంటే ఏమన్నా మైక్ టెస్టింగ్ అని ఏమన్నావు ఇప్పుడు? హలో 1 2 3 4 5 మైక్ టెస్టింగ్. ఓకే, వస్తుందా? ఇంకేమన్నావు? ఇంకేం లేదు, ఏదో అన్నదానం ఏదో మా దాని గురించి. ఓకే ఎప్పుడన్నా సరే మేము ఇట్లా మాట్లాడేటప్పుడు 1 2 3 4 5 మైక్ టెస్టింగ్ అని
ఓకే ఇట్లా మైకులో మాట్లాడి గాంధీనగర్ కానీ ఏదన్నా కానీ ఇట్లా మాట్లాడి అన్నదానం ప్రోగ్రామ్ కానీ డ్యాన్స్ ప్రోగ్రామ్ కానీ ఉంటే అట్లా మాట్లాడతాం మేము. ఎందుకంటే అట్లా మాట్లాడితే కూడా కనీసం కొందరైనా నవ్వుతారు కాదు, కొన్ని వేల మంది నవ్వుతారు నా వాయిస్ ఇట్టే. ఓకే మైక్ టెస్టింగ్ మైక్ టెస్టింగ్ అంటే ఆయన మైక్ టెస్టింగ్ అంటే మైక్ సౌండ్ కన్ఫ్యూజ్ కాకండి. టెస్ట్ స్పెల్లింగ్ నిజంగా రావన్నా రాదు అవి నేను అప్పట్లో చదువుకున్నామంటే మీకు చదవలేదు, చదువుకోలే మేము ఏది తెలుసా ఇప్పుడు ఎందుకు చదువుకున్నా పోతుంటే బాధపడతా. అయ్యో సరే ఇప్పుడు స్కూల్కి పోయిన పిల్లలు రోడ్ల మీద మస్తు మంది తిరుగుతారు, స్కూల్ పోకుండా అటు ఇటు స్కూల్ బంగొట్టి కాలేజీలు బంగొట్టి తిరుగుతారు, వాళ్ళకి ఏం చెప్తావు? వాళ్ళకి ఏం లేదు ఇంకే అనిల్గా ఒకటే నేను చెప్పేది, అన్నదానం కన్నా విద్యాదానం చాలా గొప్పది. ఎందుకంటే నేను చెప్పేది మేము చదువుకుని మా అప్పోళ్ళు బ్యాగులు ఇప్పియకుండ్రి, కనీసం నోట్బుక్లు కొనుక్కుని కూడా అప్పట్లో పైసలు లేవు. ఇప్పుడు ప్రతి దానికి మమ్మీ డాడీలు కానీ అక్క చెల్లెలు కానీ బావాలు కానీ అందరు పెట్టి మంచిగా చదివిపిస్తున్నారు. కన్ఫర్మ్ చదువుకున్నాలే, విద్య చాలా గొప్పది. చదువుకోకుంటే ఏమవుతారు? చదువుకోకుంటే మాలాగా సన్నాసులుగా నేను అవుతలేనా ఇట్లా అవుతారు సన్నాసు అను. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా నేను, ఎందుకంటే చదువుకున్నా కన్నా ముందుగానే టాలెంట్ ఎక్కువ ఉంది అనకు మేము చదువుకునలేదు కాబట్టి ఆ చదువుది చెప్తున్నాం. అర్థమైందా? నేను ఎందుకు చదువుకోలేదు అంటే మేము కూడా చెప్తాం, మేము నోట్బుక్లు కొనుక్కోవాలంటే కూడా కష్టం చేయాలి, రావాలి, తినడానికి ఒక పూట తినడానికే కష్టపడుతుండే మనోళ్ళు అప్పుడు. ఇప్పుడు ప్రతి ఒక్కరికి డబ్బులు ఉన్నోళ్ళు, మంచి మంచి చదువులు అయినాయి, మంచి మంచి ట్యూషన్స్ అయినాయి, మంచి మంచి బస్సులు అయినాయి. పోనీకేరానికి అప్పుడు పోనీకే లేదు, కనీసం సైకిల్ కూడా లేవు అప్పుడు. నడుచుకుంటా పోలే, సాలేకు బ్యాగ్ వేసుకొని నడుచుకుంటా సాల్యా ఇప్పుడేమో ఇంగ్లీష్లో స్కూల్ అంటుండ్రు. ఏమంటారు? స్కూల్ కాదు స్కూల్, ఏదో స్కూల్ మంచిగా స్కూల్ అంటుండ్రు. ఇంగ్లీష్ ఇప్పుడు స్కూల్ అంటుండ్రు, ఇప్పుడు స్కూల్ కాదన్నా స్కూలే. మేము అప్పుడు సాలే అంటుంటే. అయితే ఏమైంది తెలుసా, మాకు కనీసం ఒక బ్యాగ్ వేసుకొని గిడికిడికి కడ్రాయిలు వేసుకొని వాళ్ళు ఒక పెన్ను ఒక బల్పం కూడా లేదు అప్పుడు. చాక్ పీసులు పెట్టుకుని ఆకలి అయితే అవే తినేటోళ్ళం. ఇప్పుడైతే ప్రతి దానికి డైరీ మిల్క్ చాక్లెట్లు అయినాయి, బ్యాగులు అయినాయి, టిఫిన్ బాక్స్, ఇడ్లీ పొద్దుగాలు లేకపోతే మంచి మంచి ఫుడ్ అయింది ఇప్పుడు. అర్థమైంది? అప్పుడు లేవు. మేము చదువుకోవాలంటే చదువుకోలేదు. ఇక్కడ చింత చెట్టు ఉండదు, ఇక్కడ చింత చెట్టు కాడ పోయి గోటీలాటనో గిల్లపానటనో ఆడలే రావాలి. ఎందుకు చదువుకున్నపోతే భయ్ అంటే నాకు ఇప్పుడు అర్థమవుతుంది. చదువు ముఖ్యం అంటే మరి చదువు చాలా ముఖ్యం. కనీసం ఊళ్ళల్లో బస్సు పేరు చదవడానికి కూడా చదువు రావాలి. ఏదో కొంచెం కొంచెం నాకు అర్థమవుతుంది కాబట్టి దాంట్లోనే నడిపిస్తున్నా. తాండూరు బస్సు ఏడుకోతుంది, ఎవరో ఒక ముసలాయి మన వద్దకు వస్తుంది. నేను చదువురాను పూరా ముద్దుస్థానాలు అయితే నాకు తెలియదు అమ్మ అంటే నా వాల్యుయేషన్ ఉంటుంది. అమ్మ ఇది తాండూరు పోతే ఇది కోసిగి పోతుంది అంట, అక్షరముక్క తెలుసు కాబట్టి. సో ప్రతి దానికి చదువు ముఖ్యం. చదువు ముఖ్యం. సరే అది చదువు ఓకే చెప్పినావు, ఇలా బంగారు చైన్ గోల్డ్ చైన్, ఇది గోల్డ్ చైన్. మరి ఊకో గోల్డ్ చైన్ ఇది కాదు, ఏం డమ్మి చైనా? కామెంట్లలో ఏం వేసుకుంటే అదే లేదు, నిజమా అబద్ధమా మీరే చేసుకోండి కామెంట్లలో. నిజం చెప్పాను, నిజం అంటే ఏం లేదు, కానీ షోటాప్ గురించి వేసుకున్నా. ఒప్పుకున్నావు మరి, ఎందుకంటే ఒప్పుకున్నాను కదా. ఈడేంద్ర ఓడు ఆల్రెడీ అంటారు ఉంటారు కామెంట్లో, ఏంద్ర డూప్లికేట్ చేయలేసి ఓ పెద్ద గోల్డ్ అంటారు. ఎందుకైనా మంచిది ఒప్పుకున్నా చూడు, గోల్డ్ కాదు నిజము స్టైలు. మరి ఏజ్లో షోక్ ఎందుకన్నా? ఏజ్లో షోక్ ఎందుకంటే ఇప్పుడు మనం సోషల్ మీడియా నుంచి జర్రా అందరికి అనిపిస్తున్నాం కదా, వేసుకుందాం అన్నట్లా వేసుకున్నా. ఉంగరం ఇది కూడా అంతే, డమ్మీ. టోప్ టాప్ చేసినావు, టోప్ టాప్ చేసినా కానీ కనిపించడానికి వేసుకున్నా. ఓకే. సో చాలామంది మన ఇంటర్వ్యూలో స్పెషల్లీ మనం వాడిన పోయినసారి మీరు వాడిన పాటలు ఫుల్ వైరల్ అయినాయి. సో ఒక పాట వాడారు, ఇంకో పాట పాట వాడేటప్పుడు పాట వాడడం ముఖ్యం కాదు, అక్కడ పాట వాడుతూ ఎక్స్ప్రెషన్, ఇట్లా ఎక్స్ప్రెషన్ అట్లా ఇంకో పాట విత్ ఎక్స్ప్రెషన్. తెలుసుగా ఎక్స్ప్రెషన్ అంటే? ఎక్స్ప్రెషన్ అంటే యాక్టింగ్ అంటున్నావు కదా, యాక్టింగ్ చూడగా అట్లా ఎక్స్ప్రెషన్ అను, ఎక్స్ప్రెషన్ యాక్టింగ్. అయితే నువ్వు ఒక పాట పెట్టి దాని మీద యాక్టింగ్ చేస్తాను నేను. అది కూడా ఉందా? మరి పొడుస్తున్న పొద్దు మీద పెట్టు, పాట హైలైట్ చేస్తా, యాక్టింగ్. సరే పాట పెడితే డాన్స్ ఆడుతా అన్నావు. మన ఇంటర్వ్యూ అయిపోయినాక పక్కన ప్లే చేస్తా, ఇది తప్పకుండా ఆడాలి. మరి పెట్టు, తప్పకుండా ఆడతా. గద్దర్ గుర్తు రావాలి, అరే రే రే ఏం యాక్టింగ్ రా అని గుర్తుకు రావాలి. అట్లా గుర్తుకొస్తేనే చేస్తాము. ఆ రోజు కూడా నీకు ఈ టిక్ టాక్లో కానీ ఈ వీడియోల ద్వారా కానీ నీకు ఎట్లా ఫేమ్ వచ్చింది ఏమనేది కూడా చెప్పినా నీకు ఆల్రెడీ చెప్పినావు. దాదాపు 2005 దాంట్ల కింద మా గణేష్ కాడిని గద్దర్ పాటకి చేస్తే ఊరంతా చూసింది. అట్లా యాక్టింగ్ తోటి ఆ పాట చేస్తే చెప్పేసింటి. ఓకే. దాని నుంచే
కొద్దిగా పబ్లిక్ తెలిసిపోయింది. నేను వీడు టిక్ టాక్లు చేస్తాడని దాని నుంచే టిక్ టాక్ ఓపెన్ చేసిన. ఓపెన్ చేసి కనీసం గాంధీనగర్ గల్లీ పిల్లలు అన్న నువ్వు ఇట్లే చేసుకుంటావో ఏదో ఒకటి అయితే అని వాళ్ళ మాట కూడా విన్నా. ఎందుకు వినాలే కదా, తెలియకున్నప్పుడు చెప్పినప్పుడు వినాలే. నేను వినను పోరన్నప్పుడు అనలేదు. అరే నాకు వస్తుందో రాయదో అన్నట్లు ఏదో ఒకటి. మా ఇంట్లో ఫ్యాన్కు టిక్ టాక్లో ఉన్నప్పుడు 4 పంకల ఫ్యాను ఇట్లా ఎగిరి చేయగొట్టిన పైకి ఎగిరి దెబ్బ ఇప్పటికి ఉన్నది. అది మరి ఎందుకు మరి అట్లా ఎందుకు బాగా చూసుకోలేను ఫ్యాన్. అరే నేను వీడియో చేయాలంటే ఎగిరి ఇట్లా కొట్టినా. తాకింది దెబ్బ. అబ్బా అన్న అప్పుడే ఏమన్నా అబ్బా అన్న ఏం గుర్తుకొచ్చింది? అబ్బా అంటే ఏం గుర్తుకొచ్చింది? ఏళ్ళకి నొప్పి లేస్తుంది కదా, ఇది గుర్తుకొచ్చింది. నోట్లో పెట్టుకున్నా? నోట్లో ఏం పెట్టుకునే అదే కాగితం పెట్టి తుడిచేసిన. ఓకే సరే, పాట మర్చిపోయినాను. పాటగా ఏం పాట పాడాలి? నీ ఇష్టం. కొత్త పాటలు నేర్చుకున్నాను కదా, కొత్త పాటలు వాడు. నా పాట వాడతా ఇప్పుడు. అంటే సొంతంగా ఉందా పాట? నేను వాడతా ఇప్పుడు నా పాట నేను క్రియేట్ చేస్తా ఇప్పుడు. ఓకే వ్యూయర్స్, శేఖర్ అన్న కొత్త పాట వచ్చిందంట. సో జాగ్రత్తగా వినండి, ఇయర్ బడ్స్ అయితే మస్ట్ పెట్టుకోండి. సో అన్న రైట్. శేఖరన్న దీవెన మా దేవుడన్నా, జనలుల్లో వచ్చినవన్నా శేఖరన్న, ఏడా ఉంటే నీదే అన్న శేఖరన్న, ముందడుగేయి అన్నా నీవు శేఖరన్న, జనంలోనే ఉంటే నీవు ఉన్నావన్నా శేఖరన్న దీవెన నీవన్నా, జై జై అంటే జై కొట్టన్నా దీవెన నీవన్నా, నాతో పాటు ఎదగాలంటే ఉరుకు రావన్నా, దేవుని దీవెలు అందాలన్నా శేఖరన్నా, జై జై అంటే శేఖరన్నా, జనం మధ్యలో నిలిచినవన్నా, రావా 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 అన్న సైనమ్మయ్యి వస్తానన్నా, జై జై అంటే శేఖరన్న, జనం ముందు నువ్వు ఉన్నావన్నా శేఖరన్న అంటే అన్న ఈ రోజుల్లో ఉన్నాడన్న, జై జై శేఖరన్న అంటే శేఖరన్న నీవేనన్నా, రావా రావా అన్న అంటే వస్తా అన్న మా దేవుడు దీవే అన్నా జై శేఖరన్న, ఆకాశంలో ఉన్న ఆలోచనలో ఉన్న నీతో పాటు నేను ఉన్న శేఖరన్న. పాడు. పాడినా అసలు అంటే ఇప్పుడే క్రియేట్ చేసుకున్నా పాట ఇది? నేను వాడినది. ఆల్రెడీ ఉందా ఈ పాట? నేను వాడినా. మోహన్ స్మైల్ కొంచెం వాడిండు, నేను వాడినది. ఓకే. ఆ రియల్ పాట ఏముంటుంది కదా అది? ఇంకేం పాట? ఇప్పుడు వాడిన పాట రియల్ పాట అదే జగాంధీ పాట. అది ఏం పాట? నీకెవడు పోటీ లేడన్నా ఈ పాట ఉంది కదా, అది నేను డబ్బింగ్ చేసినట్లు నా పేరు మీద మార్చుకున్నాను. అయితే నువ్వు కూడా చీటింగ్ కొట్టలేదు. నేను కొత్తగా వాడిండు, కొంచెం వాడి నేను కొద్దిగా 3-4-5 లైన్లు ఎక్కువ వాడినా. ఇది చీటింగ్ కాదు. చీటింగ్ ఎందుకు చేస్తా? వాడు కొంచెం వాడిండు, నేను 2-3 లైన్లు ఎక్కువ అందుకున్నా. ఓకే. సో అన్న ఇవి పక్కన పెడితే చిన్నప్పుడు ఎట్లుంటావు నువ్వు? చిన్నప్పుడు కూడా ఇట్లా మొత్తం చిన్నప్పుడు ఇక గిడికి చెడ్డీలు వేసుకున్నాలే, ముక్కలకెళ్ళి సిమ్ముడాలు గాడలే, పోలే రోడ్డు పోటీ. అప్పుడు ఏమి ఉండదు చెప్పు, గిడికి అంగిలు వేసుకున్నా, గిడికి చెడ్డీలు వేసుకుని, గిడికి జాకెటా చెడ్డీలా వయసుకు వచ్చినప్పటి నుంచి పాయింట్లు అంగీలు అవి. ఇప్పుడు ఎవరికైనా అంతే, మనం ఏమున్నాం ఏమిది అనేది ఫస్ట్ గుర్తు చేసుకుంటే చాలా ఏడుపు వస్తుంది అనేది మాకు. అవునా? ఎందుకంటే మేము అందులో బాధపడి వచ్చినాం, మేము బాధపడి దిగినాము. మాకు ఆల్రెడీ తెలుసు సిచ్యువేషన్, మాకు అన్నీ చూసినావు. నేను ఆడ ఏమన్నా మాట్లాడితే మొత్తం కాలిపోతుంది. నేను ఎందుకు ఎదిగినా అనేది కూడా కలకల చాలా ఉంది. అంటే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నామంటే కూడా ముఖ్యంగా తల్లిదండ్రులు ఉంటారు. మా అమ్మ నాన్ననే మెయిన్. రైతులు అన్నాళ్ళు? మరి రైతులు. మాకు అప్పట్లో ఎడ్లు వ్యవసాయం. నాన్నగారికి ఆరోగ్యం బాగాలేనందుకు అన్నీ వదిలేసి మొత్తం అమ్మేసి ఇంటి కానీ. ఇక నేను కూడా అదే చెప్తున్నా కదా, చదువుకోరు అన్న టైంలో చదువుకున్న పోతే మనీలు మేము, మా డాడీ అదే అంటాడు, మా పిల్లగాడిని చదివిస్తే యాదో ఒకటి మంచిగా అవుతుండే కదా అన్నట్లా బాధపడతాడు. ఎందుకు లేనైనా చదువు ఇప్పుడు నాకెందుకు అర్థమవుతుంది అంటే నేను అనుకుంటా, చదువుకున్న పోతే కదా అని బాధపడతాను. అమ్మకి ఇష్టమా నాన్నకి ఇష్టం? అమ్మ నాన్న ఇద్దరు ఇష్టం నాకు. ఇద్దరు ఇష్టం. భార్య? మా భార్య ఒకటి ఇష్టం. అదృష్టం కలిసి వచ్చింది. మా భార్య అదృష్టం కలిసి వచ్చిందంటే నా పత్రికలు 7 వరకు సంపాదించిన ఆ నుంచి కలిసి వచ్చింది. నా భార్య ఇచ్చిన ఇంటికి వచ్చినప్పటి నుంచే కలిసి వచ్చింది అదృష్టం అంటే. ఎందుకంటే నీకు తెలియకుండా కూడా చెప్తా, గిట్లా చేస్తే వైరల్ అయితే గిట్లా చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఆమెకు ఎక్కువ ఎట్లుంటుంది అంటే 10 మంది 10 రకాలుగా మాట పెట్టకుండా నైస్గా ఉండాలి అన్నట్టు ఆమెకు, మంచి వ్యక్తిలాగా ఉండు అన్నమాట ఆమెకు. సరే నైస్గా ఉండాలని చెప్పి నువ్వే చెప్తున్నావు. సో నువ్వు ఇలాంటి వీడియోస్ చేసినప్పుడు బయటికి పోతుంటావు, ఊళ్ళ మీద తిరుగుతూ ఉంటావు, ఎప్పుడన్నా ఎవరన్నా ఏరిపీయడం కానీ
సో మీకు ఊరికి రావడం కానీ తిట్టడం కానీ వాళ్ళు ఆల్రెడీ వస్తున్నాయి సెల్ఫీలకు ఉరుకు తురుకుతూ వస్తారు కదా నా ఉదికి, అయినా అవన్నీ పట్టేసుకోలేదు. విడిపో కారణం రాదు. అది ఎట్లా రావాలంటే కూడా చెప్తా. నేను విడిపోయే కారణం మీరు బాగా వినండి ఎట్లా వస్తుంది. ఎవరిని ఒకరిని షటప్ ఇది అటుకొని వస్తే కానీ విడిపోతారు ఖచ్చితంగా. పెళ్ళి 100 ఏళ్ళ బంధం అనేది మనతోటి ఉంటే విడిపోదు. 4 నిమిషాలకు 4 గంటలకు మైండ్ మారుతా అంటే కూడా కష్టం పని. నీ ఏదన్నా చేయండి, ఎక్కడన్నా చేయండి. లవర్స్లు ఉన్నా కానీ కూడా పెళ్ళి లైన్ వాళ్ళు కూడా ఒకటే మాట చెప్తున్నా నేను, ఏం లేకున్నా మన వైపుని మంచిగా చూసుకునే బాధ్యత మీది. ఇప్పుడు అమ్మ నాయన ఉంటారు, నాకు అన్నం పెట్టపోయి నీ కోడలు నన్ను అడగపోయి, ఇవన్నీ చిన్న చిన్న తప్పులు పట్టేసుకుంటే సంసారం సంకనాకి పోతుంది. ఓకే, సో ఇవన్నీ పట్టించుకుంటే సంసారం సంకనాకి పోతుంది. ఓకే, సో నీ భార్య గురించి అంటే తను వచ్చినాక నీ లైఫ్ సెట్ అయిపోయింది, అంత కలిసి వచ్చింది అన్నావు కదా. సరే, ఇప్పుడు నీ భార్య గురించి చెప్పాలంటే ఏం చెప్తావు? అంటే నీ భార్య పక్కన ఉన్నప్పుడు మనం మస్తు మాట్లాడతాం, లేనప్పుడు తనకి ఇంకా నేను చెప్పాలి అని అనిపిస్తుంది. ఏం చెప్పాలి చెప్పు? పక్కన ఉన్నప్పుడు కాదు అనిల్, పక్కన ఉన్నప్పుడు పక్కన లేనప్పుడు కూడా ఒకటే మాట. నా భార్య మంచిది కాదు అనేది కూడా అన్నికే రాదు. ఎందుకంటే నువ్వు దూరం ఉండు, 4 అడుగులు వెనుక ఉండు. అంటే చెప్పాలి ఇంకా ప్రేమని చెప్పాలంటే, ఆమెలోని ప్రేమ ఇంకా బయటికి రావాలంటే ఆమె కన్నా మంచి మనిషి నాకు దొరకలేదు. ప్రపోజ్ చేసినావా? ప్రపోజ్ చేసినా కదా, నీ ముందర చేస్తే ఆ రోజు ఐ లవ్ యూ అంజీల్ అంటే కదా. నిన్న కూడా ఆ వీడియోలో కూడా చేసినాం ఐ లవ్ యూ అన్నావు. అవును. ఇక ప్రపోజ్ అంటే మళ్ళీ చేయరాదు, డబ్బింగ్ వీడియోలు చేయరాదు. మీరు చెప్పినా నేను ఆల్రెడీ చేసిన. ఇప్పుడు ఆమె విషయం చెప్పాలంటే కూడా ఆమె కన్నా మించింది నాకు ఏం లేదు. సరే, ఆమెతో ఆల్రెడీ మనం మన పాత ఇంటర్వ్యూలు ఇవన్నీ మనం మాట్లాడినాం కాబట్టి, సో మీ వైఫ్ని తలుచుకుని ఒక పాట పాడు మరి. జాబిలమ్మ నీకు అంత కోపమా, జాజి పూల మీన జారి చూపమా, నీ వెండి వెన్నెల్లే ఎండల్ల మండితే అల్లారిపోగరే ఆపుమా, చిగురు పెదవి పైన చిరునవ్వే చూడాలనుకున్నా, చెలియ మనసులోన చెలివించాలాడై అనుకున్నా, ఉన్న మాట చెప్పలేను గుండెలో వినపడలేదా ప్రేమ, జాబిలమ్మ నీకు అంత కోపమా, జాజి పూల మీన జారి చూపమా. ఓకే, సూపర్ అన్న, మంచి మంచి పాటలు పాడుతున్నావు. సో ఇప్పటిదాకా ఇంటర్వ్యూ మధ్యలో డాన్స్ చేస్తా అని చెప్పి మాట ఇచ్చినావు. ఓకే, సో ఇంకేమన్నా వ్యూవర్స్కి ఏం లేదు, ఒక పాట పెట్టేటప్పుడు మీరు పెట్టుండి యాక్టింగ్ చేస్తే ఖాళీ పాట పాడినా కదా, గద్దర్ పాట మీద డ్యాన్స్ అనేది ఎప్పుడు మీకు మీ ఛానల్లో ఎవరి ఛానల్లో రాలేదు, ఓన్లీ సాంగ్స్ వచ్చింది. ఆ యాక్టింగ్ నేను మీ ముందుకు తీసుకొస్తున్నా చూడండి. అవును అన్న, ఇంకోటి డైలాగ్ ఒకటి చెప్పరాదు? ఏం డైలాగ్? సప్న ఉరుమ అయితే నేను గొద్దెమ్మని, అర్థమైందా? సప్న ఉరుమ అయితే నేను గొద్దెమ్మని, గొద్దెమ్మని కాదురా గొత్తెమ్మ. ఈ డైలాగ్ కూడా మస్తు వైరల్ అయింది నా వీడియోలలో. అన్న ఇంకో డైలీ మార్నింగ్ లేవగానే గుడ్ మార్నింగ్ చెప్తావు. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ కొడంగల్ శేఖర్ అంటావు కదా. గుడ్ మార్నింగ్ ఎందుకు చెప్తానంటే ఇన్స్టాలో ఆల్రెడీ వీడియోలు పెడుతున్నా. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్, గుడ్ ఈవినింగ్, గుడ్ మార్నింగ్ ఎందుకు చెప్తా అంటే నేను పెట్టాలి, చూడాలి అన్న. మళ్ళీ కొత్త వీడియోలు ఏమేమి వేస్తారు అవే వీడియోలు వేస్తాడా అనేది చూడడానికి గుడ్ మార్నింగ్ చెప్తా. గుడ్ ఈవినింగ్ ఎందుకు చెప్తా? సాయంత్రం అందరూ నా వీడియోలు చూసుకుంటా, ఫోన్లు చూసుకుంటా ఒత్తుకుంటా ఉంటారు. హాయ్ ఫ్రెండ్స్, శేఖర్ అన్న కల్పించిందా లేదా గుడ్ ఈవినింగ్ అంటే అందరూ మర్చిపోకుండా. ఓకే, బర్త్డే ఎంత తీసుకుంటావు? బర్త్డే వీడియోకి 500 తీసుకుంటా. నీకా? నీకు నాకు క్లోజ్ అయితే 300 తీసుకుంటా. ఇంకా క్లోజ్ అయితే 200 తీసుకుంటా. నీ చుట్టాను అనుకో, నేను చుట్టాను అయితే ఇప్పుడు డైరెక్ట్ ఇంటికి వచ్చి చేస్తే అది వేరే ఉంటుంది. ఫ్రీ ఉంటుందా? చుట్టాము ఫ్రీగా లేకుంటుంది, ఇంటికి వచ్చి చేస్తా అది వేరేగా ఉంటుంది. ఫీజు కూడా చేసుకున్నాను. నా చుట్టాము అయితే ఫ్రీగా చేస్తాం. ఒకసారి నా బర్త్డే విషయం ఏం పేరు? నా పేరు తెలియదా నీకు? నాకు తెలీదు. వాట్సాప్లో పేరు చెప్పండి, విలేజ్ చెప్పండి, బెస్ట్ విషెస్ ఎవరెవరు ఉండో చెప్పండి. ఓకే, నా పేరు అనిల్. ఇంకా బెస్ట్ విషెస్ ఎవరెవరు ఉండరు? బెస్ట్ విషెస్ అందరు క్యూబ్ టీవీ. ట్యూబా ట్యూబ్ అన్నా, ట్యూబ్. ఇది ఏంది? ఇటు చూడు, కీప్ టీవీ. అయితే అనిల్, ఇంకా బెస్ట్ విషెస్ ఆ క్యూబ్ టీవీ నెట్వర్కే. ఇంకా అంతే. చెప్పు. నేను వింటుండా, వాయిస్ విన్నాక చెప్తా. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్. ఈరోజు అనిల్ మన వెనకాల ఉన్న నా బ్యాక్ సైడ్ ఉన్న అనిల్ పేరు వచ్చేసి అనిల్ క్యూబ్ టీవీ.
ఓకే, ఈరోజు బర్త్డే జరుపుకుంటుండు. ఇలాంటి బర్త్డేలు మరి ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ యువశేఖర్ కొడంగల్, నటనం స్టార్ యువశేఖర్ కొడంగల్. హ్యాపీ బర్త్డే, కంగ్రాచులేషన్. అరే నీకో గుడ్ న్యూస్. ఓకే, సూపర్ అన్న. కొడంగల్ మొత్తం వైరల్ అయినావు, రాష్ట్ర వ్యాప్తంగా వైరల్ అయినావు, అంతే కదా? నువ్వు ఓన్లీ రాష్ట్రమే కదా? 2 రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాల్లో ఇంకా వేరే రాష్ట్రాలు? 2 అన్నిట్లో ఉన్నా. అన్నిట్లో ఉన్నావు. యూఎస్కి వెళ్ళి ఏమైనా ఫోన్లు చేస్తారు నాకు. ఏ ఊకానా బంద్ చేయి. అరే ఊకానా కాదు, నాకు నా వాట్సాప్ చూస్తావా? చూపి. ఫోన్ ఛార్జింగ్ పెట్టినా నేను. తెప్పిస్తా. ఫోన్ ఛార్జింగ్ పెట్టినా వాట్సాప్ చూస్తా అంటే పరిచయం అవుతావు. చూపి. వీడికి 10 సిమ్లా నేను మార్చేబట్టి. అవును, సిమ్లు ఎందుకు మారుస్తాను? ఎందుకు మారవాలా 24 గంటలు ఫోన్ చేస్తే లేదు ఎప్పుడు అదే ఉంటుందా? ఏమంటారు ఫోన్ చేసి? నీకోసం అదే మాట్లాడతారు. ఏం చేయలేదు, పిచ్చి లేపిస్తారా? పిచ్చి లేపుతారు అంటే పిచ్చి లేపుతారు. అదే ఫోన్ అని లైట్ తీసుకుంటా. ఒకసారి నీ ఫోన్ తెప్పి రాదు, చూపి రాదు ఒకసారి. నా ఫోన్ ఛార్జింగ్ ఉంది, ఎందుకు చెప్పి ఒకసారి చూపి. నా ఫోన్ అంటే తీసుకురా జరా. నిజంగా ఉన్నాయా అన్న ఫోన్ వస్తున్నాయి అన్న? ఒకవేళ లైవ్లో ఫోన్ వస్తే లేపు ఒకసారి ఫోన్ చేస్తే. 2 వాట్సాప్లో సేమ్ ఫస్ట్ ఎరుకుంది కదా మీకు, 8688094524. ఇది ఫస్ట్ నెంబర్. ఇదే నెంబర్ ట్రోల్ అయింది, అయినా కూడా పర్వాలేదు. ఓకే, అదే నెంబర్ పెట్టినా చెయ్యండి. ఓకే, పర్వాలేదు. ఇంకో నెంబరు 7093066063. ఏమీ అదృష్టం వ్యూవర్స్ అందరికి అదృష్టం. మన ఇంటర్వ్యూలో అన్న నెంబర్ ఒకటి ఇంకోటి బయట పడ్డది అన్న. ట్రోలర్స్ అయితే వేసుకుంటారు, నీ ఇష్టం. వేసుకోండి. వేసుకుంటే ఏమైంది? నేను నెంబర్ చెప్పవలసి వచ్చినా నెంబర్ చెప్పిన. అంత స్పాంటేనియస్, అంత అసలు ఎంత ధైర్యం ఎట్లా అన్న? అంత ఈజీ చెప్తున్నావు చూసినావు. నీ ధైర్యం ఎవరంటే ఏం చెప్తావన్నా? నా ధైర్యం కావాలంటే ఒకటే, అనుకున్నట్లా ఉండాలి, అనుకున్నట్లా చేయరాదు. ఏదో నేను వీడియోలు చేసిన అల్లరిపాలు చేయాలి ఇతను అనేది కారాదు. క్రమశిక్షణ రారాదు. ఏం రారాదు? క్రమశిక్షణతోటి చేయాలి. నా మైండ్లోకి వచ్చింది అన్న నీ వీడియోలు తీసుకుని ఏడ్పించిన ఇవన్నీ చేస్తే అంటే ధైర్యం అనేది చాలా అవసరం. మన బతకడానికి కూడా ధైర్యమే కావాలి, తినడానికి కూడా ధైర్యమే కావాలి, నలుగురితోటి మాట్లాడాలంటే కూడా ధైర్యమే కావాలి. ఆ ధైర్యం ఉంటే సత్యాన్ని దినాలు గుండె గట్టిగా ఉంటుంది. ఒకటే వస్తుంది సౌండ్, అది మెసేజ్లు వస్తున్నాయి. చూపి రాదా? చూస్తుంది, చూపెడుతుండే. ఐఫోన్ కూడా నాకు పోయినా ఉన్నా. తీసుకుందాం, ఇంకా టైం ఉంది కదా నీళ్ళు. ఐఫోన్ కాదు ఇంకా ఏం అది ఇంకా జర ఇంకోటి మీ లాస్ట్ మంత్ మా చెల్లెలు పెళ్లి చేసి కదా, దాని గురించి జర ఇంకా. ఎంత చెల్లెల పెళ్లి ఖర్చు ఎక్కువనే అయిందా? 6 లక్షలు. 6 లక్షలు ఒక్కనే వేసిన? ఇన్స్టాగ్రామ్ పైసలేనా? లేదు, పుల్లం అప్పుడు తీసింటి. ఒకటే వస్తున్నాయి ఏమన్నా? కాల్స్ వస్తూనే ఉంటాయి అన్న ఇట్లా? మరి బట్ట వీడియోస్ వేరే వాళ్ళది ఇంటర్వ్యూ ఉండదు అది. ఓకే, ఇంటర్వ్యూ కూడా పైసలు తీసుకున్నావు అయితే. మోహన్ ఎవరు ఈ నెంబరు? మోహన్ వాడే స్మైలీ. ఏమో మెసేజ్ పెట్టినావు? వాడు నాకు పెట్టిండు. నువ్వు పెట్టినావు? అరే వాడు నాకు పెట్టినందుకు నేను పెట్టిన రిప్లై. తిన్నాను రా, తిన్నావా? మరి తిన్నావన్నా అడిగిండు, వేరే దాంట్లో ఉంది. వ్యూవర్స్ చూడండి, ఆ మోహన్ ఇద్దరు చుట్టాలంట. మోహన్ స్మైల్ చుట్టాలు కాదు, చుట్టాలు అవుతారు. 4 ఒకట్లు ఊషిబాయ్ ట్రెండింగ్ స్టార్ చుట్టాలు. సారీ, ఊషిబాయ్ ట్రెండింగ్ స్టార్. వాడు నా కొడుకు అవుతాడు. నిన్ననే మొత్తం క్లాస్ వీకిన వానికి ట్రోలింగ్ చేసి ఫేమస్ అవుతున్నాడు. మనోని పేరు మోహన్ కదా? మోహన్ లేపుతాడా ఫోను? లేపుతాడు. ఫ్యాన్ వీడియో కాల్ చేద్దాం ఒకసారి. బిజీ ఉన్నట్టు ఇంటర్వ్యూ ఇస్తున్నా ఎట్లా? వానితోటి కూడా ఉంది నాకు ఇంటర్వ్యూ. వానితోటి ఈ కొత్తపేట చింటిగానితో ఈ డేంజర్ అది అంతా ముగ్గురితో ఒక్కటోసారి పెట్టిస్తాం. ఇది ఇంటర్వ్యూ ఎప్పుడు పెట్టిస్తాను? ఇక్కడ బిజీ ఉన్నట్టు కట్ చేయగా. ఓకే అన్న, సో అడిగిన నంబడే గుర్తుపెట్టుకొని మరి ఇంటర్వ్యూ ఇస్తానందుకు థ్యాంక్ యూ అన్న. శేఖర్ అన్న కనిపిస్తున్నాయి కళ్ళు? ఓకే, కళ్ళు కనిపిస్తున్నాయని చెప్పు. ఇంకా చివరి ఇంగ్లీష్లో ఒక 2 వర్డ్స్ మాట్లాడి ఎండ్ చేద్దాం ఇంటర్వ్యూ. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్. ఆల్మోస్ట్ వీడియో ఎవ్రీథింగ్ ఈ షూట్. ఈరోజు అనిల్ ఇంటర్వ్యూ గ్రాండ్ సక్సెస్. సెకండ్ ఇంటర్వ్యూ ఆల్ ఫాలోయింగ్ సపోర్ట్ మీ యూట్యూబ్. ఓకే, వేర్ ఆర్ యు గోయింగ్ నెక్స్ట్? వేర్ ఆర్ యు గోయింగ్? కొడంగల్. వెన్ అంటే కొడంగల్. వెన్ అంటే ఎప్పుడు? ఇప్పుడే, ఇప్పుడు వెళ్ళాలి. ఓకే. వాట్ ఆర్ డూయింగ్ అంటే నాకు ఇంగ్లీష్ చెప్పినా కదా అర్థం కాదు. వాట్ ఆర్ డూయింగ్ అంటే ఏం చేస్తున్నావు? ఏం చేయలే, ఇంటర్వ్యూ ఇస్తున్నాం కదా. ఇంటర్వ్యూ డూయింగ్. పురాణపూల్ వస్తుందా? ఉప్పల్ బోడుప్పల్ మల్కాజ్గిరి ఎర్రమంజిల్ 1+1 ఎంత? 1+1 2+2 4 4+1 5 5+6 11. అబ్బా 11 ఒకటి తీసి ఎంత? 10
వన్నే వన్ ఎందుకు లెవెల్కి వెళ్ళి ఒకటి తీస్తే వన్నే ఉంటుంది. లెవెల్లోకి వెళ్ళి ఒకటి తీసేస్తే ఒకటి తీసేస్తే ఒకటి కాదు, ఒకటి పక్కల 0 వస్తే 10, ఒకటి లెవెల్లోకి వెళ్ళి ఒకటి తీసేస్తే అనిల్ చెప్పినట్లే వన్నే. ఓకే, ఒక ఓవర్లా ఎన్ని బాల్ ఉంటాయి? ఒక్క ఓవర్లో 6 బాల్ ఉంటాయి. ఒకటే బాల్ ఉంటుంది. బాల్ వేసేది కాదు, 6 బాల్ బంతి ఎక్కితే 6 బ్యాటింగ్ కొడతారు. ఇట్లానా మరి ఇట్లా బ్యాట్ పట్టుకొని, నువ్వు ఎట్లా కొడతావు బ్యాటింగ్? బ్యాట్ పట్టుకొని కొడతారు. బాల్ ఇట్లా ఎగ్గాలి. నేను చెప్పేది కరెక్టే కదా, ఒక్క ఓవర్లో ఎన్ని బాల్ ఉంటాయి అని అడిగి. ఒక ఓవర్లో 6 బాల్ ఉంటాయి. నేను ఒకటే బాల్ అంటున్నా. ఒకటే బాల్ అంటే బంతి ఎక్కేది ఒకటే బాల్. 6 సార్లు ఎగ్గితే మనం ఎంత 4 కొడుతున్నామా 6 కొడుతున్నామా 6 బాల్లో తెలిసిపోతుంది. ఓకే, చూస్తున్నా మ్యాచ్. ఇప్పుడు ఐపీఎల్ ఏ టీం? నేను మ్యాచ్ అంటే అప్పట్లో చూసేవాడిని, నాకు ఇప్పుడు అర్థం కాదు మ్యాచ్. నీకు చెప్తున్నావు కాబట్టి మేము ఆడినాం కూడా క్రికెట్. మేము స్కూల్ కొట్టేటప్పుడు ఆడినాం. నీకు బ్యాట్ అంటే ఇష్టమా బాల్ అంటే ఇష్టమా? నేను ఎప్పుడు ఫీల్డింగ్ చేస్తుంటే, ఫీల్డింగ్ అంటే నిలబడకం ఫీల్డింగ్. ఫీల్డింగ్ పడతావా? పడతాను, ఆడుతుంటే ఆడుకుంటుంటే. బ్యాటింగ్ ఆడవు? బ్యాటింగ్ కూడా ఆడతా. బాల్ వేసేటోళ్ళే. లబ్బర్ బాల్ కాదు, టెన్నిస్ బాల్ కూడా వస్తుంది, గట్టిగా ఉంటాయి. గార్కు బాల్ కూడా ఉంటుంది, షార్క్ బాల్ కూడా ఉంటుంది. కరెక్ట్ బాల్ కూడా ఉంటుంది. ఓకే, సో చిన్నప్పుడు ఆడుకున్న ఇష్టమైన గేమ్ కబడ్డీ ఆడినావా? ఇష్టమైన గేమ్ అంటే కబడ్డీ ఆడలేదు. కబడ్డీ ఆడలేదు. దాగుడు మూత దండాకూరి, పెళ్ళి వచ్చే ఎలకలు దాగే గప్చుప్. కాదన్నా, కబడ్డీలా ఇట్లా ఇట్లా మొక్కి పోతారు కదా, కబడ్డీ 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 అంటారు కదా. ఒకసారి నువ్వు అట్లా ఏదైనా పేరుతున్నాను? కబడ్డీ 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 కబడ్డీ. దీని కబడ్డీ పెళ్ళికి బడికి అని వస్తుంది. 10 సార్లు అంట, 10 సార్లు అర్థం చేసుకో. కబడ్డీ 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 అంటున్నా కానీ కబడ్డీ అనేది ఏమి గురించి వలుకుతున్నావు అనేది కన్ఫ్యూజ్ కాకండి. కబడ్డీ పదం వలుకుతున్నా. 2 తెల్ల లారీలు, 1 పచ్చ లారీ. 2 తెల్ల లారీలు 1 పచ్చ లారీ, 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 2 తెల్ల లారీలు. అరే ఇంకో లాస్ట్ ఇది క్యూబ్ టీవీ. క్యూబ్ టీవీ కాదు, క్యూబ్ టీవీ. చదువు నాకు అన్ని టీవీ ఉంది కదా, క్యూబ్ టీవీ అన్ని రాకొచ్చు. ట్యూబ్ టీవీ, క్యూబ్ టీవీ. ఇదే మళ్ళా నేను చూపెడుతున్నా. ఓకే అన్న, అట్లా ఛానల్ సపోర్ట్ చేసుకుంటాను. ఏమైంది? ఛానల్ సపోర్ట్ చేసుకుంటాను. ఓకే, సో థ్యాంక్ యూ అన్న. శేఖర్ అన్న అడిగినప్పుడే మొన్న ఫోన్ చేస్తే కూడా మరీ గుర్తు పెట్టుకొని కూడా ఈరోజు కాల్ చేసి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఎప్పుడు ఇలానే సంతోషంగా ఉండాలి. సో వ్యూయర్స్, ఇది యువశేఖర్ కొడంగల్ అన్నతో ఇంటర్వ్యూ అయితే అయిపోయింది. సెకండ్ ఇంటర్వ్యూ. ఐ థింక్ ఇది కూడా బ్లాస్ట్ అవుతుంది అని చెప్పి అనుకుంటున్నా. ఫస్ట్ ఇంటర్వ్యూ కూడా అన్న ఫ్యామిలీ మన ఛానల్ నుంచి ఇంట్రడ్యూస్ చేసినాం, అన్న హోమ్ టూర్ కూడా మన ఛానల్ నుంచి ఇంట్రడ్యూస్ చేసినాం. సో సెకండ్ ఇంటర్వ్యూ కూడా అయిపోయింది. సో నిజంగా క్రేజీ వచ్చింది ఇంటర్వ్యూ. సో అందరూ తప్పకుండా చూస్తారని చెప్పి కోరుకుంటున్నా. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే సో మీరు నాకు ఛాన్స్ ఇస్తే ఇంకా థర్డ్ ఇంటర్వ్యూ కూడా చేద్దాం. సో కొంచెం ఒక టైం ఇచ్చి ఇంటర్వ్యూ చేద్దాం. మీరు కింద ఆ శేఖర్ అని ఇంకేమైనా అడగాలంటే కూడా తప్పకుండా అన్న వరకు ఇస్తారో లేదో తెలియదు, నాకైతే ఇంటర్వ్యూ పక్కిస్తాడు. సో కింద కామెంట్ రూపంగా మీరు టెక్స్ట్ పెట్టండి, అది నేను అడిగే ప్రయత్నం అయితే చేస్తా. సో అన్న ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా? ఇంకేం లేదు, సెకండ్ ఇంటర్వ్యూ కూడా గ్రాండ్ సక్సెస్ మంచిగానే వస్తుంది. చూడండి, చూసి ఎంజాయ్ చేయండి, ఎంటర్టైన్మెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్ప్రైజ్ అన్నికి రాదు, సర్ప్రైజ్ అన్నికి రాదు, నాకు పలకడానికి రాదు. సరే అదే ఒక నిమిషం, నువ్వు యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేస్తావు, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని అంటే ఏమంటావు? అప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి అంటే ఫాలోయింగ్ పెంచుకోండి అంటాను, నేను పెంచాలి అంటానంట. ఎందుకంటే నాకు ఇంగ్లీష్ పదం పలకడానికి రాదు. ఒక్కసారి నాకు సబ్స్క్రైబ్, నాకు అది ఇంగ్లీష్ పదం పలకడానికి రాదు. ఇన్స్టాగ్రామ్లో కానీ నేను ఏదున్నా ఇట్లా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అంటానంట కదా, దాని గురించి చెప్తున్నా. ఇది సెకండ్ ఇంటర్వ్యూ కూడా చాలా బాగా వచ్చింది. అనిల్ ఛానల్ సపోర్ట్ చేసి మళ్ళీ థర్డ్ ఇంటర్వ్యూకి ఆ కామెంట్ల బాక్స్లో ఈ టైప్లో చేయండి, ఈ టైప్లో చేయండి, ఈ టైప్లో ఇంటర్వ్యూ తీసుకోండి, అనిల్కు మెసేజ్ చేయండి, కంపల్సరీ ఇస్తా. టైపులు మార్చండి. ఒకటే స్టెప్ మాట్లాడితే కూడా మనకు నచ్చది. ఈ కామెంట్ పెట్టి ఇదే కామెంట్ పెట్టి రిపీట్ చేయకండి, కొత్త కామెంట్లు పెట్టండి, కొత్తగా చేసి ఇస్తాం వీడియో. ఓకేనా? బాయ్.